హాయ్ అండి, అస్సలం వాలేకుం. గుత్తొంకాయ పులుసు పెడదామండి. ఇదిగోండి అల్లం, వెల్లుల్లిపాయ, ఏడ్చిన గుళ్ళు, నువ్వులు అవన్నీ వేపానండి. వేపిన తర్వాత పేస్ట్ చేసుకొని మనం ముద్దగా చేసుకోవాలి. ఇదిగోండి చింతపండు కూడా నానేసాను. ఇప్పుడు ఈ పేస్ట్ చేసి వంకాయ పులుసు పెడదామండి. చూపిస్తాను మీకు. ఇదిగోండి వంకాయలు శుభ్రంగా కడిగాను. ఇదిగోండి పేస్ట్ చేశాను. ఇప్పుడు ఈ వంకాయలు కోసి ఈ మసాలా అందులో వేద్దాం. చూడండి తాజాగా ఉన్నాయి వంకాయలు, ఫ్రెష్గా ఉన్నాయి. ఇదిగోండి చింతపండు నానబెట్టాను. చూడండి వంకాయలు ఇలా కోసుకొని ఏమైనా పురుగు ఉన్నా చూసుకోవాలండి. అలా పడేస్తే తెలియదు కదా. ఇదిగోండి ఇదిగోండి మసాలా. వంకాయ అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉండిద్దండి, అందరికీ ఇష్టం ఉండిద్ది. కాకపోతే స్పెషల్ ఏంటంటే గుత్తొంకాయ పులుసు పెట్టడం అంటే అది చాలా ఇష్టం అండి నాకు, వండడం అంటే. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. చూడండి ఇదిగో ఈ లోపల అయాన్ కూడా అరుస్తున్నాడు. అటు రౌండ్ వంట చేసేటప్పుడు పిలుస్తాడు. యాగోలో చూడండి బండి నడుపుతున్నాడు, అడ్డం వచ్చిందంట, కేకలు వేస్తున్నాడు. చక్కగా ఈ మసాలా అంతా ఇలా చేసుకున్న తర్వాత స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి స్టవ్ వెలిగించాను. నూనె వేడెక్కాలి. జీలకర్ర వేయాలి. కరివేపాకు, చూడండి వంకాయలు, ఆవాలు, ఇదిగోండి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసాం కదండి. ఇప్పుడేమో వంకాయలు వేద్దాం. అంతా చక్కగా మగ్గిపోవాలి. 5 నిమిషాలు మూత పెడదాం. 5 నిమిషాలు మగ్గాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే మగ్గాలంటే కొంచెం ఉప్పు వేస్తే చక్కగా మగ్గిపోతాయి. ఉప్పు వేద్దాం. ఒక 5 నిమిషాలు మూత పెడతామండి, మెత్తగా అవ్వాలి. చూడండి చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఇందాక పేస్ట్ చేసాం కదా, ఇది కూడా ఇలా వేసుకోవాలి.
ఇందులో కారం వేసుకోవాలి. ఇదిగోండి చింతపండు. చింతపండు పోసుకోవాలి. చూడండి అలా తిప్పుకోవాలి, మసాలా అంతా కలిసిపోవాలి. ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాం. చూడండి ఇందాక పులుసు వేసాం కదా చింతపండు రసం, ఇదిగోండి బాగా కనబడుతుంది కదా. కొత్తిమీర వేసుకుందాం. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ కొట్టట్లేదు, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నోరు తిరగట్లేదు ఫ్రెండ్స్ నాకు. చూసారా ఎలా కనబడుతుంది? ఐదు నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. ఇదిగోండి అయిపోయిందండి గుత్తొంకాయ పులుసు. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. చూడండి.